nights and 7 days. You know I was cut for the chase, and they all talked about how. చూస్తున్నారా ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి 6:17 అయింది. ఇప్పుడు మనం అయితే చిన్న బ్రేక్ఫాస్ట్ రైడ్కి అయితే వెళ్తున్నాము. సర్వీస్ రోడ్ వేస్తున్నారు ఇక్కడ, చాలా డిస్టర్బెన్స్ ఇదంతా. హెల్మెట్ పెట్టుకోరా, చాలా బాగా కట్ చేశారు. పెట్రోల్ అయితే ఇప్పుడు నో నీడ్ అనమాట, రిటర్న్లో చూసుకుందాం. ఇదైతే ఇస్నాపూర్ అనమాట. రోడ్ వర్క్స్ అయితే చాలా జరుగుతున్నాయి కదా. లాస్ట్ వీడియోలో మనం సింగర్కి వెళ్ళేటప్పుడు కూడా మాట్లాడుకున్నాము దీని గురించి, బంగ్లాదేశ్ గురించి. అలా కొంచెం కామెడీ అయింది. అట్లేం లేదు కానీ చాలా వరకు అయితే ఇక్కడ అవుటర్ స్టేట్స్ నుంచి అయితే ఎక్కువ మంది వస్తారు. ఎందుకంటే కన్స్ట్రక్షన్ వర్క్స్, ఇండస్ట్రియల్ ఏరియాస్ చాలా ఎక్కువ. బీహార్ చాలా మంది అయితే అక్కడ సైడ్ వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఇక్కడ ఇస్నాపూర్లో, ముత్తంగి ఈ ఏరియాస్లో అయితే మొత్తం వాళ్ళే ఉంటారు. ఎందుకంటే ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్ చాలా ఎక్కువ ఉంటాయి ఇటు సైడ్. పటాన్ చెరువు అంటేనే ఇండస్ట్రియల్ ఏరియా హాఫ్ అంటారు. సంగారెడ్డి జిల్లాలో ఉన్న మంజీరా డ్యామ్. ప్రీవియస్ వీడియోలో మనం సంగారెడ్డి నుంచి సింగూరు డ్యామ్కి అయితే వెళ్ళాం కదా. ఆ సింగూరు డ్యామ్ నుంచి వాటర్ ఫ్లో అవుతాయి కదా, ఆ వాటర్ ఫ్లో అయినా మళ్ళీ స్టోరేజ్ అవుతాయి కదా. అవి స్టోర్ అయ్యే ప్లేస్ అయ్యి మంజీరా డ్యామ్ రిజర్వాయర్ ప్రాజెక్ట్ అనమాట. నాకు ఎందుకు అనిపిస్తుంది ఈరోజు మొత్తం ఈ వ్లాగ్ మొత్తం ఇంగ్లీష్లోనే ట్రై చేద్దామా, ఎలా ఉంటుంది అని. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. పాట పడి వైరల్ అయిపోయాడు డబ్బుకి, వైరల్ చేసేయండి. ఇదైతే ముంబై హైవే నాందేడ్ వెళ్ళిపోద్ది సైట్. ఇదైతే అవుటర్ రింగ్ రోడ్, నాకు కనిపిస్తుంది అది అవుటర్ రింగ్ రోడ్. అటు నుంచి ఇదైతే మామూలుగా హైవే. డోంట్ డ్రైవ్ ఇన్ రాంగ్ డైరెక్షన్. బాగా వేస్తున్నారు వర్క్స్, డెవలప్మెంట్ అయితే చాలా జరుగుతుంది ఇక్కడ. చూస్తారు మీకు కలలేదు కనుక. IIT Hyderabad, it's a big campus. IIT Hyderabad. Now time is 6:35 in the early morning. We are en route to the Manjira Dam. వస్తుంది కానీ కొంచెం డౌట్గానే ఉంది నాకు ఇంగ్లీష్ వచ్చా రాదని నాకు సంగతి నాకే తెలియదు. యాక్చువల్లీ I also don't know I know English or not. Actually I'm trying my level best. What do you do? Book rasna. Interesting. Is there any mistakes? Please mention in the comment, I will reply. MT-15, uncle is a rider. He removed the helmet and riding. It is not safe for the uncles. This is Sangareddy Center. Actually, here too I know the route. Here too I don't know the route. Actually, నేను చెప్పాలనుకుంటున్నానంటే ఇక్కడ అయితే నాకు తెలుసు, ఇక్కడ నుంచి అయితే తెలియదని చెప్తున్నాను. I don't know how to convey in English, but I will try my best. జై ఎన్టీఆర్ అనమాట అన్నగారు. సంగారెడ్డి నుంచి సెంటర్ నుంచి మనం అయితే రైట్ తీసుకున్నాము. We make a safe ride here. Actually, lots of people is crossing the road and without any limits here. Please check and move on to the riding safely. Here to route, actually I don't know. Is my friend in the back seat. Is directions straight. అట్లాగా ఇవ్వండి, ఎలా చెప్పాలి. My friend in the back side, give to them the directions how to ride. I'm going to the instructions wise only. It is left or right an indication. Because actually I don't have any map routes here. My phone also broken, that's why I asked to my friend make the route setup. He is helping now. Actually we are near to the Manjira Dam. It's almost 3.9 kilometers here too. చాలా గాలి అయితే చాలా చల్లగా వస్తుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అనమాట గాలి, చాలా గాలి. పచ్చని పొలాలు ఇవన్నీ చూస్తున్నారు కదా. ఇప్పుడే సన్ రైజ్ అవుతుంది గట్టిగా. గ్రామ పంచాయతీ సుస్వాగతం కల్పూర్. చాలా కూలింగ్ అయితే మారిపోతుంది. నిన్నటి వరకు హైదరాబాద్లో ఎంత వేడిగా ఉండేదో, చెమట పడిపోయిన అనే విధంగా ఉండేది. ఇక్కడ ఎంత చల్లగా మారిపోయిందంటే వరి పంటలు అయితే వేసారు ఇక్కడ. పంట పొలాల మధ్యలో ఒకే ఒక ఇల్లు, సింగిల్ ఇల్లు. అది ఎవరికైనా డ్రీమ్ హౌస్ అనమాట, డ్రీమ్ హౌస్. అలా పంట పొలాల మధ్యలో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు వాళ్ళు చాలా బాగా. ఇక్కడైతే చాలా స్పీడ్ బ్రేకర్లు అయితే ఉన్నాయి. చింటూ బాయ్ కోడి పుంజుల సౌండ్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్ విలేజెస్. ఇట్స్ క్వైట్ నైస్. బట్ ది స్పీడ్ బ్రేకర్స్ ఆర్ నాట్ గుడ్. Everywhere in the speed breakers, it is limitless. Like in every village we can place 1-2 speed breakers, but here lots of speed breakers here. I love Kalabgur. This is quite natural. Paddy fields here. Making you and feeling happy in a sunrise viewpoint. We are going to Manjira Dam. Nearly 1.7 kilometers here. I think near to Manjira Dam there are lots of villages, Pakka villages I think, but here no villages are there. These are the modern, all developed. Actually we came to nearly Manjira Dam. This is, I think, is there any route or link? I don't know. We'll come and back and check it.
This is a water filtration station who pumps to the Hyderabad water. This is actually off-road, but nice. This is actually off-road, totally off-road. I like this. What actually is a map showing here? The way to the Manjeera Dam. We are following the Google Maps. Actually, I don't know. Do you hear or not? I think so many peacock sounds is there. Near this fight. ఇక్కడ సైలెంట్ అనమాట. We're finding the road to the Manjeera Dam. Water sewage filtration tanks. Where? Yeah. Take mobile and shoot it. Actually, see there, one room, rock structure room is there. And top there is one peacock. Nicely view. Actually, my camera is the Insta360 that doesn't capture the long view. I will take in my phone photos also. There is a long peacock. It is a big one also. You captured, huh? Yeah, nice. I will show you in my video also. Here is the present temperature is too pleasant here. Actually, we reached the Manjeera Dam. Same Musalanai Jagartha. Some notice board is there. Here time is almost 7 o'clock right now. So many members is there for doing their fishing. We'll check it and come. Actually, here the route is ended here. We'll find some new route to go near dam. అడిగేసి వెళ్దామా అన్న? డ్యామ్ రూట్ ఇదేనా? ఓకే. ఇక్కడ నుంచి అయితే బై వాక్ ఉంది. బైక్స్ అయితే నాట్ అలౌడ్. ఇక్కడ నుంచి చూస్తున్నారు రాక్ స్ట్రక్చర్ అయితే క్లోజ్ చేసి పడేశారు. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జల్సీగా ఉందిరా. ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతాను రా. యువర్ ఫ్రమ్ హైదరాబాద్? మీ ఆల్సో హైదరాబాద్ ఫ్రమ్ పటాన్చెరు. అండ్ లాస్ట్ 2 weeks ago I meet some riders also in Singur Dam. Actually, we were making the vlogs. You are vlogging? Yes. You have a channel? Yes. Ride with Manju. Ride with? Manju. Manju. And before, where you go? Before rides? Before riding, sir? Before rides. This is the Manjeera Dam. Before that, What do you do? almost every place in Hyderabad. We not far ones. Covered like almost Hyderabad places. Anantagiri, Vikarabad I covered. Pochama. Kondapochama I did not cover it. We'll plan to move next. This. And the next trip we have to, you go, both are going there anywhere. And tell me, I will also join. Actually, I'm the single person making vlogs. He's my friend. He came from Andhra Pradesh. Sure. Okay? Connect on this and get in touch. Okay. Bye. బ్రోస్ అయితే గట్టిగా లాగి చేస్తున్నారు బండ్లు. ఇదంతా ట్రెక్కింగ్ ప్లేస్ అనమాట. దెర్ ఈస్ నో ప్రాపర్ రోడ్ హియర్ టు గో Manjeera Dam నియర్. We go this way only. Today I decided to speak English, walk English, drink English. Is there anything wrong? Please mention in my comments. I will reply it. ENGSH English. Actually, I don't know the English spelling also. I will trying to speak English only. Sometimes happen, man. చెప్పాక నైట్ ఈ వ్లాగ్ మొత్తం ఇంగ్లీష్ అన్నమాట. నాకు ఒక గన్ ఇస్తారా? ఎందుకు? See what happens here. See so much dust and ugly places like. ఈ చిల్ల చెట్లని ఒకప్పుడు పాతకాలంలో ఇంద్రమ్మ చెట్లు ఏదో సంథింగ్ అనే వాళ్ళు అనుకుంటా తెలిసి. రావట్లేదు. థింక్ హియర్ నో బడీ ఇస్ దేర్. ఐ థింక్ 4 riders are they move back to Hyderabad. Just now I reached here. Water flow is sound system. Listen. What sounds it? Oh wow. Hey, see man, there is public. We also go and join there. It is a pleasant ride. Local village boys. Very beautiful. Very good plan. Wow. Finally we came to the Manjeera Dam. This is the Manjeera Dam. It is too close, pleasant and peaceful here. Viewing the sunrise point to the Manjeera Dam at Sangareddy district. It is cool now. Let's go to there. I will also try swimming. He is not interested. ఎందుకంటే ఒక్కొక్కసారి నాకు చెప్పట్లేదు.
నువ్వు ఇక్కడ నువ్వు కశ్మీర్ ఢిల్లీ పెద్ద పెద్ద ట్రిప్స్ తిరుగుతావు. ఇది చిన్న చిన్న మొక్క ఇది. అయితే మంజీరా డ్యామ్ స్విమ్మింగ్ చేయడానికి హాలిడే హబ్స్ కి నియర్ బై చాలా పిక్నిక్ ప్లేసెస్ కి అయితే చాలా బాగుంటది. ఫ్యామిలీతో అయితే మంచిగా ఫన్ టైం చేయొచ్చు. సండే అయితే ఇంకా స్పెషల్, చాలా మంది క్రౌడ్ అయితే వస్తారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 7 o'clock అవుతుంది. చూస్తున్నారు ఎంత మంది క్రౌడ్ ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక 30 మంది అయితే ఉన్నారు, ఇంకా వస్తున్నారు కూడా. సండే క్రౌడ్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట మంజీరా డ్యామ్ దగ్గర. ఇది ఒక సమ్మర్ స్పెషల్ హాట్ స్పాట్ అని చెప్పొచ్చు మనం చిల్ అవ్వడానికి. ఫిషింగ్ అయితే చాలా వరకు చాలా మంది చేస్తున్నారు. అటు సైడ్ అయితే కొంచెం ఫారెస్ట్ లాగా ఉంది, పికాక్స్ అవన్నీ ఉండొచ్చు నాకు తెలిసి. ఫిషింగ్ అయితే పాపులర్ గా చేస్తున్నారు ఇక్కడ. ఇటు నుంచి ఇంకో దారి ఏమైనా ఉందో మనం చూద్దాము. నాకైతే మొత్తం తెలియట్లేదు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 13 నీడ్స్ అయితే ఉన్నాయి. ఆ సైడ్ ఎలా చూడాలో తెలియదు. మెట్లు ఉన్నాయో ఎక్కడో ఎక్కకూడదో కూడా తెలియదు. బట్ అయితే మనం సేఫ్టీ ఇన్స్ట్రక్షన్ అయితే తీసుకోవాలి కంపల్సరీ. ఇక్కడ పర్మిషన్ లేకుండా పైకి అయితే ఎక్కకూడదు. చిన్న చెరువులా ఉంది. వాటర్ అంతా ఫుల్ అయిపోయి ఇక్కడ నుంచి అయిపోతుంది. ఇక్కడైతే తక్కువ ఉంది, అదంతా డ్యామ్ అయితే ఫుల్ అయిపోయింది. డ్యామ్ కాదు, అది చిన్న చెరువు. డ్యామ్ వాటర్లోనే చెరువు అనమాట. అది బాగుంది. సైడ్ అన్ని పొలాలు, పచ్చని పొలాలు ఉంది. నేచర్ అనమాట, ఇదంతా బాగుంది. నేచర్ చాలా బాగుంది. మంజీరా డ్యామ్ అయితే ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. చాలా బాగుంది అనమాట నేచర్ ఇది. కానీ ఒక థింగ్ ఏంటంటే నాకు నచ్చలేదు ఏంటంటే ఆ బియర్ బాటిల్స్ అన్ని అక్కడే పడేస్తున్నారు. చాలా మంది జనం పబ్లిక్ ఎక్కువ తిరుగుతుంటారు అనమాట సండే ఇక్కడ. ఆ బియర్ బాటిల్స్, విడిచిన బాటిల్, అండర్వేర్, ప్లాస్టిక్, వాటర్ బాటిల్స్ అన్ని చాలా అయితే ఉన్నాయి పడేసి. అట్లా ఎప్పుడైనా సరే నా ఒక ఇన్ఫర్మేషన్ అంటే విజ్ఞప్తి అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి, ఈ మంజీరా డ్యామ్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా అయితే కొంచెం స్వచ్ఛ భారత్ అయితే పాటించండి. అలాగా బియర్ బాటిల్స్, విడిచిన బాటిల్ ఇంకా చాలా గట్టిగా అయితే చేస్తున్నారు, గలీజ్ చేస్తున్నారు. విమల్స్ మందు తాగడం, అంటే అక్కడికి వచ్చేసి కూర్చొని మందు తాగేస్తున్నారు ఫైర్ వేసుకొని. ఇలా అలా అయితే కొన్ని రాంగ్ థింగ్స్ ఉన్నాయి. అలాంటి ఎవరు చేయకూడదని నా రిక్వెస్ట్ అనమాట. సంగారెడ్డిలో ఉన్న ఈ మంజీరా డ్యామ్ అనేది మనమే చూసుకోవాలి. ఎవ్రీ వన్ రెస్పాన్సిబిలిటీ అనమాట దీన్ని మంచిగా చూసుకోవడం అంటే. అలా గలీజ్గా ఎవరైతే చేయొద్దు. ఇక్కడ ఇందాక మనం ఎవరైతే చూసామో ఇప్పుడు కొంచెం సన్రైజ్ చేస్తుంది కాబట్టి సన్రైజ్ అయిపోయింది. అసలు మనం వచ్చినప్పుడే సన్రైజ్ పాయింట్ 6:17, ఇప్పుడు ఆల్మోస్ట్ 9 అవుతుంది. అన్నీ లోపలికి వెళ్ళిపోయి ఉంటాయి. పార్క్ ఇది ఒకసారి అక్కడికి వెళ్ళి చూస్తాం. విజిటర్స్ వెహికల్స్ ఆర్ నాట్ అలౌడ్, విజిటర్స్ ఆర్ అలౌడ్. పార్క్ అన్న ఇది? పార్కా? పార్క్ ఎంట్రీ లేదు కదన్నా. పార్క్ ఏమైనా ఉన్నాయి ఇక్కడ? సో ఇప్పుడు మనకి ఎంట్రీ అయితే డినై చేశారు. ఇది మంజీరా డ్యామ్ ఫిల్టరేషన్ జరుగుతుంది అనమాట. పామురా చూసామా? పామురా దారిలో ఎప్పుడైనా టిఫిన్ చేయాలి. ముంగీసరా పాము, ముంగీసరా రెండు అయితే కనిపిస్తాయి ఇప్పుడు మనకి. క్రికెట్ ఆడదాం క్రికెట్. మంజీరా డ్యామ్ వాటర్ సోర్స్ ఏంటంటే సింగూరు డ్యామ్ నుంచి తర్వాత ఫ్లో అవుతుంది కదా, మొత్తం వాటర్ వచ్చేసి స్టోర్ అయ్యి మంజీరా డ్యామ్ దగ్గర అయితే స్టోర్ అవుతుంది, రిజర్వాయర్ దగ్గర. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తామో నాకైతే తెలియదు. సింగూరు డ్యామ్ నుంచి మంజీరా డ్యామ్ దగ్గర అయితే వస్తాయి వాటర్. మోటార్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ ఆఫ్ సంగారెడ్డి, ఇవన్నీ గవర్నమెంట్ మొత్తం ఆఫీస్ ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫీస్లో అయితే లేదా గవర్నమెంట్ ఆఫీస్లు అయితే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. పోలీస్ ఆఫీస్, హెడ్ క్వార్టర్స్ అండ్ ట్రాఫిక్ హెడ్ క్వార్టర్స్ సంగారెడ్డి. పెట్రోల్ ఇంకా 3 points ఉంది. ఇప్పుడైతే నీరేం లేదు, తర్వాత కొట్టించుకున్నాం. అట్లే పెట్రోల్ ప్రైసెస్ అయితే ఉన్నాయి కదా కొట్టించుకోవాలికి. కానీ ఇదైతే బస్ స్టాండ్, సంగారెడ్డి బస్ స్టాండ్. టిఫిన్ చేద్దామా?
ఇదైతే సంగారెడ్డి సెంటర్. మనం ఇటు నుంచి లెఫ్ట్కి వెళ్ళామంటే పటాన్చెరు వెళ్ళిపోవచ్చు. ఇదే హైవే అనమాట. స్ట్రైట్ ఇంకా పటాన్చెరునే. దాంట్లో ఎక్కడైనా చెకింగ్ చేసేసి పటాన్చెరు మూవ్. నిద్ర వచ్చినప్పుడు పక్కన ఆపి డ్రైవింగ్ చేసుకోండి. ఇంకేమన్నా మీ ప్రకారం డిస్టెన్స్